హలో, 1 మినిట్. మీరు ఎప్పుడైనా కోరిక వర్సెస్ సౌకర్య స్థితి, దీన్ని మనం కంఫర్ట్ జోన్ అంటుంటాం. వీటి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనందరికీ జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. మంచి ఉద్యోగం కావాలి, మంచి పేరు రావాలి, ఆర్థికంగా ఎదగాలి, మనకంటూ ఒక గుర్తింపు రావాలి అని కోరుకుంటాం. కానీ ఒక చిన్న ప్రశ్న, కోరిక మాత్రమే ఉంటే మనం అనుకున్నది సాధించగలమా? కోరిక అనేది మనకు గమ్యాన్ని చూపిస్తుంది, కానీ ఆ గమ్యానికి తీసుకువెళ్లేది మనం వేసే అడుగులు మాత్రమే. మనకు సౌకర్య స్థితి అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ భయం ఉండదు, రిస్క్ ఉండదు, కష్టం ఉండదు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, సౌకర్య స్థితిలో ఉన్నంతకాలం మన జీవితం సౌకర్యంగా ఉండొచ్చు, కానీ మన ఎదుగుదల మాత్రం అక్కడే ఆగిపోతుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే సౌకర్య స్థితిని దాటాలి, కొత్త అవకాశం అందుకోవాలంటే సౌకర్య స్థితిని దాటాలి, మన కలను నిజం చేసుకోవాలన్నా కూడా ఆ సౌకర్య స్థితిని దాటాల్సిందే. అందుకే మీకు ఏదైనా బలమైన కోరిక ఉంటే నాకు కుదరదు అని చెప్పకండి. ఇది సాధించడానికి నేను ఈరోజు ఏ చిన్న అడుగు వేయగలను అని ఆలోచించండి. ఎందుకంటే కోరిక మనల్ని కలలు కనిస్తుంది, సౌకర్య స్థితి మనల్ని ఆపుతుంది, కానీ ధైర్యంగా వేసే ఒక్క అడుగు మన జీవితాన్ని మార్చగలదు. కాబట్టి మీ కోరిక పెద్దదైతే మీ సౌకర్య స్థితి కూడా అంతే పెద్దదిగా ఉండకూడదు. కనుక సౌకర్య స్థితిని దాటండి, మీ కలల వైపు నడవండి, మీ కలల్ని నిజం చేసుకోండి.